అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మా ఇంటి రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ 65 చేస్తున్నానండి. క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని వాటర్లో వేసేసుకొని కాస్త బాయిల్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద. ఓకే అండి, ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ వరిపిండి, ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి, ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి చాలండి, హాఫ్ స్పూన్ చాలు. గరం మసాలా అండి, ఒక పావు స్పూన్ చాలు గరం మసాలా. జీలకర్ర పొడి కాస్త హాఫ్ స్పూన్ చాలు. ధనియాల పొడి అండి, ఒక హాఫ్ స్పూన్ చాలండి. కొంచెం సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. కారం అండి, ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను నేను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు వీటిని బాగా కలపాలి. వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలండి. ఇది ఉండలు లేకుండా మొత్తం పేస్ట్లా చేసుకోవాలి. మీరు ఫుడ్ కలర్ యూస్ చేస్తే చేసుకోవచ్చండి, నేను ఫుడ్ కలర్స్ వాడను. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. ఓకే అండి, ఇలా పేస్ట్లా తడుపుకోవాలి. ఓకే అండి, ఇవి ఉడుకుతున్నాయి. ఇంకాస్త ఉడకాలండి, కొంచెం ఇలా ప్రెస్ చేస్తే తునగాలి, అప్పుడు ఉడికినట్టు. కొంచెం మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. ఓకే అండి, కాస్త తునుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని కాసేపు ఆరబెట్టాలండి. ఇలా జల్లీలోకి తీసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు క్యాలీఫ్లవర్ని దీంట్లో వేసేసేయాలండి. ఈ పేస్ట్లో వేసేసి దీన్ని బాగా పట్టించాలి. ఓకే అండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ కాస్త హీట్ అయింది. ఎక్కువ హీట్ అవ్వద్దు, ఆయిల్ కాస్త హీట్ అవుతే చాలు. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ని ఇలా వేసుకోవాలి. ఓకే అండి, టేస్టీ గోబీ 65 రెడీ. ఇప్పుడు దీనికి గార్నిష్ కోసం మనం ఇందాక వేసుకున్నాం కదా, అదే బేసన్లో పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు తినరండి, అందుకే నేను వేయలేదు. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. కంప్లీట్గా ఇలా రాసేసి పిండి ఓకే అండి, ఇవి వేగిపోయాయి, క్రిస్పీగా కూడా ఉంటుంది. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.
మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.